నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి స్కాంటీ పీరియడ్స్కి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే స్కాంటీ పీరియడ్స్ ఉంటే ప్రెగ్నెంట్ అవుతామా, దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా, అండ్ చాలా మంది భయపడిపోతారు ఇదేమైనా పెద్ద వ్యాధ అన్న విధంగా. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, అసలు నిజంగా ఇది భయపడాల్సినంత విషయమా అనే విషయాన్ని మనకి ఈరోజు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు చాలా చక్కటి ప్రశ్న, చాలా కామన్గా పేషెంట్స్ మన అడుగుతూ ఉండే ప్రశ్న సెలెక్ట్ చేసుకున్నారమ్మా. దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ స్కాంటీ పీరియడ్స్ గురించి చెప్పినట్టయితే, స్కాంటీ అని ఎప్పుడు అంటామంటే పీరియడ్ లెంగ్త్, అంటే మామూలుగా 3-4 రోజులు అయ్యే మెన్స్ట్రల్ బ్లీడింగ్ 1 or 2 days అవ్వడము, లేదంటే చాలా ఫ్లో కూడా తగ్గిపోవడం. ఇంతకుముందు మీరు ప్యాడ్స్ ఒక 5, 6, 10 వాడేవారు. ఇప్పుడు నాకు అసలు అవసరం పడట్లేదు మేడం, 1 ప్యాడ్ కూడా తడవట్లేదు, ఇదేమన్నా సమస్య అనేది కూడా అడుగుతూ ఉంటారనమాట. సో ఎయిదర్ పీరియడ్ తక్కువ రోజులు అవ్వటము లేదా ఫ్లో తగ్గిపోవటం, ఈ రెండింటిని కూడా మనం స్కాంటీ పీరియడ్స్ అంటాం. సో స్కాంటీ పీరియడ్స్ గురించి మనము భయపడాలా అంటే భయం అవసరం లేదు. కానీ మనము ఏంటి ప్రాబ్లము, యాక్చువల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఒకసారి తెలుసుకోవటం అనేది కరెక్ట్ పద్ధతి అనమాట. మ్యామ్, అంటే ఈ స్కాంటీ పీరియడ్స్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అంటారు? ట్రీట్మెంట్ ఉందండి, నేను చెప్తాను. అంటే అది డిపెండ్స్ ఆన్ ద కాజ్ అనమాట. అది దేని వల్ల జరుగుతుంది, ఇలా వస్తుంది అనేది మనకు తెలుసుకుంటే మనం దాన్ని ట్రీట్ చేస్తాం. సో అసలు ఎందువల్ల ఇలా వస్తుంది అనేది చూద్దాం. ఎప్పుడు కరెక్ట్గా వచ్చే వాళ్ళల్లో మార్పు వచ్చినట్టయితే మీరు వరీ అవ్వాలి. అలా కాకుండా మీకు పెద్ద మనిషి అయినప్పటి నుంచి ఓన్లీ 2 days అవుతుంది, 3-4 pads అవుతుంది, అలాంటి వాళ్ళకి భయపడక్కర్లేదు. అంటే మీకు జెనెటిక్గా ముందు నుంచి మీకు అలాగే ఉంది, మార్పు ఏమి లేదు కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్గా మార్పు వచ్చింది అనుకున్న వాళ్ళు మట్టుకే మనము కొంచెం ఆలోచించి డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోగలగాలి. సో దీనికి అసలు ఫస్ట్ మనకి మెన్సెస్ అనేది ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే ఎందువల్ల ఇది తగ్గింది అనేది మనకి అర్థమవుతుంది. మెన్సెస్ అనేది ఇది ఒక హార్మోనల్ బ్యాలెన్సింగ్ అనమాట. ఈ బాడీలో ఉండే హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అవ్వటం వల్ల పీరియడ్స్ వస్తాయి. సో బాడీ ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేస్తుంది యూట్రస్ని. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేదనుకోండి, అప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? యూట్రస్ లైనింగ్, ఎండోమెట్రియం అంటాం. సో ఈ లైనింగ్ ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ కోసం థిక్గా తయారవుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ లేదు అనుకున్నప్పుడు అది మొత్తం లూజ్ అయ్యి ఊడిపోయి మొత్తము కిందకి బ్లడ్తో కలిసి బయటకు వస్తుంది. దాన్ని పీరియడ్స్ అంటాం. సో ఈ పీరియడ్స్ అనేది లెంగ్త్లో కానీ బ్లీడింగ్ కానీ తక్కువ వస్తుందంటే ఏంటి అర్థము? ఈ పొర సరిగా తయారవటం లేదు. సో ఎందుకు తయారవటం లేదు ఈ పొర అనేది చూద్దాం. సో ఈ పొర తయారీ అవటానికి 2 రీజన్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి హార్మోనల్ రీజను, రెండోది యూట్రస్ ఇట్ సెల్ఫ్. అంటే హార్మోన్స్లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా ఈ పొర సరిగా తయారవ్వదు. లేదా యూట్రస్ గర్భసంచి లైనింగ్లో ఇట్ సెల్ఫ్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అందువల్ల కూడా ఈ పొర అనేది పల్చగా ఉండిపోయి మనకి అది ఊడిపోయినప్పుడు కూడా ఎక్కువ రోజులు బ్లీడింగ్ కాదు. సో ఈ హార్మోన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఏంటి హార్మోన్స్, ఎక్కడి నుంచి వస్తాయి? మనకి బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. అక్కడ నుంచి గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి. అవి ఏంటి? పిట్యూటరీ మీద యాక్ట్ చేస్తాయి. ఇది కూడా బ్రెయిన్లో ఉండే ఒక గ్రంథి. ఆ పిట్యూటరీ మీద యాక్ట్ చేసినప్పుడు పిట్యూటరీ నుంచి FSH, LH అని 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ మనకి ఓవరీస్ మీద పనిచేసి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ తయారవుతాయి. సో బేసిక్గా ఈ 2 హార్మోన్స్ ఇంపార్టెంట్. ఈ 2 హార్మోన్స్, ఈస్ట్రోజన్ అనేది ముఖ్యంగా యూట్రస్ లైనింగ్ని మందంగా తయారు చేసి ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ లేదు అని బాడీలో ఇండికేషన్ రాగానే ఈ 2 హార్మోన్స్ డ్రాప్ అయిపోతాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ డ్రాప్ అయిపోయినప్పుడు ఈ పొర అంతా ఊడిపోయి బ్లడ్తో కలిసి బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని మామూలుగా ఏమంటామంటే వీపింగ్ ఆఫ్ యూట్రస్. అంటే ప్రెగ్నెన్సీ లేదని గర్భసంచి బాధపడుతుంది అనమాట, ఏడుస్తుంది అని. సో అలాగా
అది మొత్తము క్లియర్ అయిపోయేదాకా బ్లీడింగ్ అవుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ సరిగా లేనప్పుడు ఈ పొర మందంగా తయారవదు, అందువల్ల బ్లీడింగ్ తక్కువ అవుతుంది. రెండోది గర్భసంచి లైనింగ్ ఎండోమెట్రియం అంటాము, దానిలోనే ఏదన్నా డిఫెక్ట్ ఉంటే కూడా సరిగ్గా మందం పెరగదు. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేసింది అనుకోండి, మందం పెరగదు అనమాట. సో ఈ 2 రీజన్స్ మెయిన్గా ఉంటాయి. సో ఈ 2 రీజన్స్లో మనం హార్మోన్స్ చెక్ చేద్దాం, అప్పుడు చూద్దాం హార్మోనల్ ఏంటి ప్రాబ్లమ్స్ అంటే. కొన్ని ఫిజియలాజికల్ రీజన్స్ ఉంటాయి. అంటే ఏంటి, అవి ఏమి మీరు భయపడక్కర్లేదు. కొన్ని టైమ్స్లో ఆడవాళ్ళకి ఈ పీరియడ్స్ అనేవి తక్కువగా జరుగుతాయి. ఒకటేంటి, జెనెటిక్గా ముందే చెప్పాను నేను, కొందరికి కొంచెం బ్లీడింగ్ 2-3 డేసే అవుతుంది. వాళ్ళకి జెనెటిక్గా మదర్కి అట్లాగే ఉంటుంది, సిస్టర్స్కి అట్లాగే ఉంటుంది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీలో ఉంది కాబట్టి మీరు వర్రీ అవ్వక్కర్లేదు, ముందు నుంచి అలాగే ఉంటుంది. రెండోది మెనార్కీ, పెద్ద మనిషి అయినప్పుడు కొన్ని నెలల పాటు కొంచెం బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. దాని గురించి వర్రీ అవసరం లేదు. పాప పెరిగిన కొలది, వయసు పెరిగిన కొలది బ్లీడింగ్ కరెక్ట్ అయిపోతుంది. రెండోది మీకు మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా బ్లీడింగ్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ హార్మోన్స్ తగ్గిపోతాయి, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల న్యాచురల్గానే మనకు పీరియడ్స్ బాగా తక్కువగా జరుగుతుంటాయి మెనోపాజ్ వచ్చే ముందు. ఇంకొకటి లాక్టేషన్, అంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు న్యాచురల్గా ఈ హార్మోన్స్ లోవర్ సైడ్ ఉంటాయి, ఎగ్ తయారీ కాదు. అందువల్ల లైనింగ్ పల్చగా ఉండి బ్లీడింగ్ కూడా, కొందరికి అసలు బ్లీడింగే అవ్వదు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, పీరియడ్స్ రావు. కొందరికి వచ్చినా కూడా చాలా స్కాంటీగా అవుతుంది. ఇవన్నీ ఫిజియలాజికల్ కండిషన్స్, దీని గురించి మీరేమి అయిపోక్కర్లేదు. ఇంకా పెథలాజికల్ అంటే ఏదన్నా రీజన్ ఉండి రాకపోవటానికి మెయిన్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఎక్కువ స్ట్రెస్ మీరు స్ట్రెయిన్ తీసుకున్నారనుకోండి, దానివల్ల స్కాంటీ పీరియడ్స్ వస్తాయి. ఎందుకంటే బ్రెయిన్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఎఫెక్ట్ అవటం వల్ల ఈ లైనింగ్ సరిగా పెరగదు. తర్వాత ఒబేసిటీ, చాలా లావుగా ఉన్నప్పుడు కూడా ఇది బ్లీడింగ్ అనేది తగ్గిపోతుంటుంది. ఆర్ క్రాష్ డైటింగ్ చేసేస్తుంటారు కొందరు, ఫాస్ట్గా నేను 1 మంత్లో 20 కేజీలు తగ్గిపోవాలి అని క్రాష్ డైటింగ్ చేసేటప్పుడు కూడా మీకు పీరియడ్స్ స్కాంటీ అయిపోతాయి. ఎందుకనంటే మనకి ఫ్యాట్లోనే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్యాట్స్ అన్నీ కరిగిపోతాయో ఈ హార్మోన్ తగ్గిపోవటం వల్ల లైనింగ్ పల్చబడిపోతుంది, అందువల్ల పీరియడ్స్ అనేది స్కాంటీగా వస్తుంటాయి. రెండోది, మీరు మెడిసిన్స్ ఏమన్నా వేసుకుంటున్నారు, లైక్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ వాడుతూ 21 పిల్స్ ఉంటాయి కదా, అది వాడారనుకోండి, అప్పుడు కూడా ఆ మంత్ మీకు పీరియడ్స్ తక్కువగా వస్తాయి. ఏదన్నా మీరు సైకలాజికల్ ప్రాబ్లంకి ఏదన్నా డ్రగ్స్ వాడుతున్నారు, లేకపోతే గర్భసంచిలో మైరీనా అని కాంట్రాసెప్టివ్ డివైస్ ఉంటుంది ఒకటి, లూప్ లాంటిది, అది పెట్టుకున్నప్పుడు కూడా మీకు పీరియడ్స్ అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా కొన్ని మెడిసిన్స్, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా 3 మంత్స్కి పనిచేసేది ఉంటుంది, ఒక ఇంజెక్షన్ డెపోప్రోవేర్ అంటాం, అది తీసుకున్నారనుకోండి 3 మంత్స్ తర్వాత పీరియడ్ వస్తుంది, కానీ చాలా స్కాంటీగా వస్తుంది. సో దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు, తర్వాత మీరు మందులు ఆపేసినప్పుడు అలా కరెక్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పీసీఓడి వాటిల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొందరిలో పీరియడ్స్ అనేవి స్కాంటీగా కనపడతాయి. ఇంకపోతే జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్న, తర్వాత హై ఇంటెన్సిటీ ఈ స్పోర్ట్స్ చేసే వాళ్ళల్లో, ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు చూడండి, వాళ్ళల్లో పీరియడ్స్ చాలా స్కాంటీగా ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎక్సెసివ్ ఎక్సర్సైజ్. సో ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అనమాట, స్కాంటీ పీరియడ్స్ వస్తాయి దానిలో కూడా. అలాగే అస్సలు ఏమి ఎక్సర్సైజ్ లేకుండా కూర్చున్నా కూడా ఒబేసిటీ వచ్చేస్తుంది మీకు. ఇవి అన్ని పెథలాజికల్ కండిషన్స్, హార్మోన్కి కనెక్టెడ్. అలాగే మనము యూట్రస్కి సంబంధించింది చూద్దాం. ఇప్పటి వరకు హార్మోన్ చూసాము, యూట్రస్ సమస్యల వల్ల కూడా ఒక్కోసారి స్కాంటీ వస్తాయి. యూట్రస్ లైనింగ్, అది ఏంటంటే ముఖ్యంగా దీనిలో ఆస్ట్రోమెన్ సిండ్రోమ్ అంటాము. అదేంటంటే రిపీటెడ్ అబార్షన్స్లో రిపీటెడ్గా డిఎన్సీలు చేయించుకున్నారనుకోండి, ఆ బేస్ లైన్ స్క్రాచ్ అయిపోతుంది, పాడైపోతుంది. అందువల్ల మళ్ళీ ఎండోమెట్రియం అనేది పెరుగుదల అనేది తగ్గిపోతుంది. ఈ ఆస్ట్రోమెన్ సిండ్రోమ్ అనేది చాలా సీరియస్ కండిషన్స్. దీన్ని మీరు కంపల్సరీగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎస్ట్రోస్కోపీ చేయించుకొని దాంట్లో ఎడెషన్స్ ఉంటాయి, అంటే యూట్రస్ వాళ్ళు ఒకదానికొకటి అతుక్కుపోతాయి.
అలా అతుక్కుపోయినట్టయితే అడెషన్స్ రిలీజ్ చేసి మళ్ళీ మెడిసిన్స్ వాడుకుంటే ఈ థిక్నెస్ అనేది వచ్చి మీకు పీరియడ్స్ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇండియాలో మనకి వెరీ కామన్గా మనం చూసేది ఏంటంటే జెనైటల్ ట్యూబర్క్లోసిస్, టీబీ ఇన్ఫెక్షన్. ఎండోమెట్రియంకి గర్భసంచికి సోకిందనుకోండి, ఆ లోపల లైనింగ్ అంతా కూడా మాడిపోయినట్టు అయిపోతుంది. అందువల్ల మనకి ఆ లైనింగ్ అనేది థిక్నెస్ రాదు. సో దీనికి కూడా మీరు తప్పనిసరిగా టెస్టులు చేయించుకొని, ఈజీ టెస్ట్ ఒకటి ఉంటుంది, మెన్స్ట్రల్ బ్లడ్ టెస్ట్ తీయచ్చు. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మెన్స్ట్రల్ బ్లడ్ తీసి దానిలో ట్యూబర్క్యులస్ బ్యాక్టీరియా కోసం మనం టెస్ట్ చేసినట్టయితే పీసీఆర్ టెస్ట్, ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో రఫ్గా ఈ కండిషన్స్లో మనకి స్కాంటీ పీరియడ్స్ అనేవి కనపడతాయి అన్నమాట. సో ఇది సమస్య ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా కన్సల్ట్ అయ్యి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో